అందరికీ నమస్కారం అండి. ఈ సైట్ వచ్చేసి 55 సెంట్లు మీరు చూస్తున్నది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూస్తున్నారు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 42 కిలోమీటర్లు, అనకాపల్లి నేషనల్ హైవేకి 29 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇది ఒక గ్రామం నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ దూరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. 6 కిలోమీటర్ కూడా ఉండదు, బహుశా నాకు తెలిసి 300 మీటర్ల దూరం ఉంటుంది. 350 లోపే ఉంటుందండి. ఇది విలేజ్. ఈ విలేజ్ నుండి మనకి 350 మీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సైట్లో వచ్చేసి మనకి టేకు చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి మొక్కలు ఉన్నాయండి. ఇది తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డు నుంచి మనం రోడ్ అండి ఇది. మనకి ఈ రోడ్ నుంచి కార్లు, ట్రాక్టర్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ప్రస్తుతం నేను వర్షం పడేటప్పుడు వెళ్ళాను, వర్షం పడిన తర్వాత వెళ్ళానండి. మనకి రోడ్డు అయితే బాగానే ఉంది. ఎంత వర్షమైనా సైట్లోకి వెళ్ళి రావచ్చు. మనకి ఈ మట్టి రోడ్డు అలాగా 150 నుంచి 200 మీటర్లు ఉంటుందండి. మెటల్ కమ్ గ్రావెల్ రోడ్డు ఇది. మెటల్ కమ్ గ్రావెల్ రోడ్డు. అంతవరకునండి. ఇక్కడ నుంచి మనకి యాక్చువల్లీ ఇది ఒక ఏరు ఉంటుందండి. ఒక రిజర్వేర్కి సంబంధించిన ఏరు ఉంటుంది. ఏరు దగ్గరలో ఉంటుందండి ఇది. మీరు మ్యాప్లో చూసినట్లయితే మీకు కొంత అర్థమవుతుంది. తార్ రోడ్డుకి అయితే దగ్గరగానే ఉంటుంది. నాకు తెలిసి 55 సెంట్లు జిరాయితీ భూమి, 15 సెంట్లు ఎక్స్ట్రా ల్యాండ్ ఉందండి. దానికి ఏ రికార్డు లేదు. మొత్తం 70 సెంట్లకి కలిపి లంసంగా 15 లక్షల రూపాయలు అడగడం జరుగుతుందండి. మొత్తం ధరగా 15 లక్షల రూపాయలు అడగడం జరుగుతుంది. ఇదేనండి మన సైటు. టేకు చెట్లు, అలాగే కొబ్బరి మొక్కలు, అలాగే మామిడి చెట్లు అండి. చిన్న చెట్లు మనకు అవి కూడా కాపు కాస్తున్నాయని చెప్తున్నారండి. తోట అయితే మాత్రం చాలా బాగుంది. సుమారుగా 200 మొక్కలు టేకు మొక్కలు ఉంటాయని చెప్తున్నారు. సైట్ అయితే ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు మ్యాప్ రూపంలో చూపించడం జరిగింది. మొత్తం ధర వచ్చి 15 లక్షల రూపాయలు అడుగుతున్నారండి. మొత్తం ధర మనకి 15 లక్షల రూపాయలు అడుగుతున్నారు. తార్ రోడ్డు కూడా దగ్గరే, అలాగే గ్రామానికి కూడా దగ్గరే. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మామిడి మొక్కలు చూడొచ్చు మీరు. మంచి చెట్లు ఉన్నాయండి. టేకు చెట్లు కూడా ఒక్కొక్క దగ్గర మంచి చెట్లే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా 15 లక్షలకి కూడా మంచిదే అని అనిపిస్తుందండి. టేకు చెట్లు కూడా అక్కడక్కడ మంచి లావులు ఉన్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు. టేకు చెట్లు కూడా మనకి మంచి లావులు ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఆ పక్కది సెలయేరు ఉంటుందండి. ఏటికి ఆనుకొనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సెలయేరుకి ఆనుకొనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా మ్యాప్ రూపంలో మీకు అందించడం జరుగుతుందండి.
మన వీడియోలు చాలా జెన్యూన్గా ఉంటాయి. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి కొత్త వీడియోలు వస్తాయండి. దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్గానే ఉంటాయండి వీడియోస్. మనకి రికార్డు మీద మంచి అవగాహన ఉంది. రెవెన్యూ రికార్డుల మీద కానీ సర్వే మీద కానీ మంచి అవగాహన ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 55 సెంట్లు జిరాయితీ భూమి, 15 సెంట్లు ఎక్స్ట్రా ల్యాండ్ కలిపి 70 సెంట్లు. ఈ 70 సెంట్లలో టేకు మొక్కలు, మామిడి మొక్కలు, అలాగే కొబ్బరి మొక్కలు కలిపి మనకి ధర చెప్తున్నారండి.